హాయ్, నా పేరు అషరఫ్. మనం చాలా రోజుల నుండి నాన్ కర్సివ్ రైటింగ్ స్టైల్లో క్యాపిటల్ లెటర్స్ రాయడం స్టార్ట్ చేస్తూ దాని మీదే ఉన్నాం. ఇంకొక 8 or 9 లెటర్స్ మిగిలింది. అవి ఈరోజు రాస్తాం. 4 రూల్డ్ బుక్ ఉంది రెడీ. నా పాత ఫేవరెట్ పెన్సిల్ కూడా ఉంది. ఆల్ రైట్, లెట్స్ గో. ఈరోజు మనం చేస్తున్న లెటర్స్కి ఉన్న ఫీచర్ ఏంటంటే, ఒక కామన్ ఫీచర్ ఏంటంటే, ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఓవెల్ లేకపోతే ఇది, లేకపోతే ఇది. ఆల్ రైట్, వెల్, కొంచెం నెసెసిటీకి మనం ఒక హొరిజాంటల్ స్ట్రోక్ కూడా వాడతాం. బేసికలీ ఈ 3 ఉండే మనం ఇప్పుడు చదువుతున్న ఈ 9 లెటర్స్ మనకి ఈజీగా రాయగలుగుతారు. ఇది గుర్తుపెట్టండి. మనం ఆ రోజు ఒక బొమ్మ చేసింది మీకు గుర్తుండొచ్చు, ఇలా చేసి, రైట్. అందులో ఓవెల్ ఉండే, స్లాండింగ్ లైన్ ఉండే, ఇది ఉండే, వెల్, చిన్న చిన్న ఓవెల్స్ ఉంటాయి ఇక్కడ, ఇంకా 2 చిన్న హుక్స్ ఉండే, ఎస్, వెల్, ఇది గుర్తుంది కదా. ఈ 9 స్ట్రోక్స్తోనే మనం ఇప్పుడు వరకు అన్ని లెటర్స్ రాశారు. ఇప్పుడు రాయబోతున్న లెటర్స్ కూడా ఈ స్ట్రోక్స్ మీద ఆధారపడి రాస్తున్నాం. ఓవెల్ షేప్తో రాయాల్సిన ఈజియెస్ట్ లెటర్ అనమాట ఓ. రాసి చూపిస్తాం. సి, దిస్ ఈజ్ ఓ. ఓ రాస్తున్నప్పుడు గుర్తుపెట్టాల్సినది, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కడో పెన్సిల్ పట్టుకొని ఇలా చేసేస్తారు. ఆ పని వద్దు. రైట్ సైడ్లో ఈ టాప్ రైట్ సైడ్లో స్టార్ట్ చేసి ఇటువైపు ఇలా తిప్పి ఇలా వచ్చి ఫినిష్ చేయాలి. పెద్దగా చూపిస్తాం. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తుంటే ఇలా తిప్పి ఇలా వచ్చి ఇలాగనే ఫినిష్ చేయాలి. అవి కాకుండా ఇది పైన ఇక్కడో స్టార్ట్ చేస్తే మనకి వేరే లెటర్స్ రాయడానికి ఉన్న ఆ ఈజీనెస్ తగ్గుతుంది. ఆల్ రైట్, ఇంకొకసారి రాస్తాం. ఇలా ఓవెల్ అయింది. దిస్ ఇస్ ఓ, క్యాపిటల్ ఓ. ఓ ఫర్ ఆరెంజ్. ఆల్ రైట్, ఓ అని ప్రొనౌన్స్ చేయకండి, ఇట్స్ ఓ. ఓ, రిమెంబర్, రైట్. అదైంది. ఇంకొక ఈజీ లెటర్ ఏంటంటే, ఇదే ఓ ఇలా రిపీట్ చేసి, వెల్, ఇక్కడ ఒక చిన్న తోక పెడితే క్యూ అవుతుంది. ఆల్ రైట్, వెల్, చిన్న తోక పెట్టాలి. ఇలా రాశాక ఇలా పెద్ద తోక పెడితే ఐ విల్ డ్రో యువర్ హెడ్ ఇయర్ అండ్ రైట్ యువర్ నేమ్ ఇయర్. చిన్న కోతిపిల్లలాగా అయిపోతుంది. సో ఇంత పెద్ద తోక పెట్టద్దు. వెల్, చిన్నగా ఉండాలి. మళ్ళీ రాస్తాం. ఓ అయింది, క్యూ కూడా అయింది. సి, ఇలా డన్. ఇంకొక లెటర్ జీ అనమాట, దీంతో రాయాల్సినది. జీ ఎలా రాయాలి? జీకి ముందు సి రాయొచ్చు కదా, మర్చిపోయింది. సి, క్యాపిటల్ సి. టెన్. ఇలా ఇలా పెద్దగా ఓపెన్ మౌత్ క్రొకడైల్ లాగా రాయొద్దు, చూసిన వాళ్ళకి భయం అవుతుంది. ఇలా రాయొద్దు, ఇలాగనే ఉండాలి. ఇలాగ ఎడ్జెస్ 2 కొంచెం క్లోజ్డ్గా ఉండాలి, గుర్తుపెట్టాలి. సి అయిపోయింది. సి వస్తుంటే మీరు జీ రాయగలుగుతారు, క్యాపిటల్ జీ. ఇలా సి రాయాలి. ఈ స్ట్రోక్ ఉంది కదా, హొరిజాంటల్ స్ట్రోక్ అడ్డం, ఇది ఇక్కడ రిపీట్ చేయాలి. జీ అయిపోయింది. ఇలా ఇలా కథం. జీ చాలామంది ఇలా రాస్తారు, చాలా కాంప్లికేట్ చేస్తారు. ఇవన్నీ అవసరం లేదు జీకి. ఒట్టిగా ఇలా సి లాగా రాయండి, క్యాపిటల్ సి లాగా రాయండి. అక్కడ ఆగిన తర్వాత ఇలా రైట్ సైడ్కి ఒక అడ్డం పెట్టండి చిన్నగా. ఇది కూడా ఒక్క స్ట్రోక్లో రాయకండి. ఒక స్ట్రోక్లో రాస్తే చిన్నపిల్లలు అయితే ఇలా రాస్తారు, 6 రాసినట్టు. అది బాగుండదు చూడడానికి. సో అందుకే సి లాగా రాసిన తర్వాత ఇలా రాసి ఆగి ఇలా స్ట్రోక్ పెడితే జీ అయిపోతుంది. జీ అయింది. ఇంకొక లెటర్ ఉంది మాకు. ఈ ఫెలో కొంచెం టఫ్ అనమాట, నాట్ వెరీ ఈజీ, రైట్. సంగతి ఇతను ఎస్ గారు. సుమన్ టీవీలో ఎస్ ఉంది, సంతోష్లో ఎస్ ఉంది, సావిత్రిలో ఎస్ ఉంది, అన్నిట్లో ఎస్ ఉంది, రైట్. వెల్, ఈ ఎస్ రాయడానికి ఉన్న ఈజియెస్ట్ వే ఏంటంటే, ఫస్ట్ ఒక ఓవల్ ఇలా ఇమాజిన్ చేయండి మనసులో. ఓకే, ఈ ఓవల్ ఇమాజిన్ చేసిన తర్వాత ఐఎమ్ యూజింగ్ మై పెన్. నేను పెన్ యూజ్ చేస్తాం ఓవర్ రైటింగ్ చేయడానికి. యా, సో ఈ ఓవెల్లో మనం ఇక్కడ ఒక కనెక్షన్ ఇలా పెడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడు, మనం ఇక్కడ వరకే వాడతాం, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇప్పుడు చూడు, ఈ షేప్ ఉంది కదా, ఇలా రాస్తే ఎస్ అవుతుంది. ఆల్ రైట్, ఓవల్ పెట్టి అందులోపు ఎస్ రాసి ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ చేసినప్పుడు ఓకే, మామూలుగా నోట్స్ రాస్తున్నప్పుడు మీరు ఎలా రాయలేము, స్టార్టింగ్ లెవెల్లో ఇలా రాయొచ్చు. ఓవరాల్గా మీకు ఆ షేప్ రావాలి. మళ్ళీ పెన్సిల్ తీసుకుంటాం, ఇలా రాస్తే ఎస్ అవుతుంది. ఇలా. ఆల్ రైట్, ఒక్క షేప్లో ఎవరైనా ఎస్ రాస్తారు. ఒక్కటే షేప్లో రిటైన్ చేయడానికి ఉన్న స్కిల్ రావాలి. ఒక ఎస్ ఇలా రాసి ఇంకొకసారి ఎస్ రాస్తున్నప్పుడు ఎస్ ఇలా వెనకాలకి పడిపోయినట్టు రాయొద్దు. కొంతమంది ఇలా రాస్తారు ఎస్ ఇలా, అలా రాయకూడదు. ఆల్ రైట్, వెల్,
మరొకసారి చూపిస్తాను నేను ఎస్ దా చిన్న హెడ్ ఇవ్వండి, బోటం కొద్దిగా పెద్దగా ఇవ్వండి. ఓకే, టాప్ హెడ్ పెద్దగా రాసి ఇలా రాసి బోటం చిన్నగా రాస్తే చాలా డర్టీగా ఉంటుంది. సో ఇది వద్దు, మనకి ఇలాగనే ఉండాలి, చిన్న హెడ్ పెద్ద బోటం. పని అయిపోయింది. మనం ఇప్పుడు వరకు ఏం చదివారు లెటర్స్ చూస్తాం. ఓ ఓవెల్, క్యూ సి జీ ఎస్, ఇక్కడ వరకు అయింది. ఆల్ రైట్, వెల్ ఇంకా మనం చదువుతున్న లెటర్స్ కొద్దిగా ఈ ఓవెల్ షేప్స్ యూస్ చేస్తూ కొద్దిగా స్లాండింగ్ డౌన్వర్డ్ లైన్స్ యూస్ చేస్తూ రాస్తున్న కొన్ని లెటర్స్ అనమాట. చూస్తాం. ఈ పనికి మనకి ఇవి అవసరం లేదు, ఇంత అవసరం లేదు, కొద్దిగా ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది, ఇది సరిపోతుంది. అదే ప్రకారం ఇది అవసరం ఉండదు, ఇది ఇప్పుడు రాదు, స్మాల్ లెటర్స్ రాస్తున్నప్పుడు వస్తుంది ఇది. ఈ పనికి మనకి ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే ఓకే రైట్, చూస్తాం ఎలా రాయగలుగుతారని. ఒకటి వన్ స్లాండింగ్ డౌన్వర్డ్ లైన్, ఇదా ఈ యొక్క సెమీ ఓవెల్ లేకపోతే ఈ యొక్క కర్వ్ ఇక్కడ పెడితే డి అయింది. ఒక లైన్, ఇదొకటి డి, క్యాపిటల్ డి. ఇదే స్టైల్లో పి రాయొచ్చు, క్యాపిటల్ పి ఇలా రాయాలి. ఫస్ట్ రెండు లైన్స్ మధ్యలోనే అవి ఫినిష్ చేస్తేనే క్యాపిటల్ పి అవుతుంది, గుర్తుపెట్టాలి. ఇలా పి అయిపోయింది. ఇంకొక లెటర్ బి, సి హియర్ ఇలా రాయాలి. పి రాసినట్టు ఇది ఇవ్వాలి, కొంచెం పెద్దగా బోటం కూడా ఇవ్వచ్చు. పెద్దగా రాయాలని రూల్ ఏమీ లేదు, హెడ్ అండ్ బోటం ఒకే సైజులో రాసినా నడుస్తుంది, ఇలా రాసినా నడుస్తుంది, ఇట్స్ ఓకే. ఆల్ రైట్, వెల్ బి అయిపోయింది. ఇంకొకటి ఆర్, సి ఇలా రాయాలి, లైన్ పెట్టాలి, అయిపోయింది. వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ది 26 లెటర్స్ నౌ. ఈరోజు మనం చదివిన లెటర్స్ ఒకసారి నేను రిపీట్ చేస్తాం. ఒకటి సి, ఇంకొకటి జీ, యా, ఇంకొకటి ఓ, ఇంకొకటి క్యూ, ఇంకొకటి ఎస్, ఇంకా డి, పి, బి and R. Now we have successfully finished 26 capital letters. రాస్తున్న విధానం మీకు అర్థమైంది అని అనుకుంటాం. లేకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు వచ్చి హెల్ప్ చేస్తాను. వెల్, లేకపోతే వీడియో రిపీటెడ్గా ప్లే చేసి చూడండి. యూట్యూబ్ సెట్టింగ్స్లో మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసి స్లోగా ప్లే చేసి చూడొచ్చు. టైం తీసుకొని ఫ్రీ టైంలో రిలాక్స్డ్గా ఉన్నప్పుడు చేయండి. పేరెంట్స్ పిల్లల్ని హ్యాండ్ రైటింగ్ చేపిస్తున్నప్పుడు గుర్తుపెట్టాలి, పిల్లలకి హ్యాపీనెస్ ఉన్న టైంలో మాత్రమే ఈ పని చేయించాలి. యూ హ్యావ్ టు మేక్ దమ్ లవ్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. వాళ్ళు హ్యాండ్ రైటింగ్ అంటే వాళ్ళకి హేటెడ్ డెవలప్ అవుతున్నట్టు మనం బలవంతంగా చేపియొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాం.